వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం బ్లూ ఓషన్ స్ట్రాటజీకి రెడ్ ఓషన్ స్ట్రాటజీకి డిఫరెన్స్ చూద్దాము. ఈ బ్లూ ఓషన్ స్ట్రాటజీ, రెడ్ ఓషన్ స్ట్రాటజీ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డబ్ల్యూ చాన్ కిమ్ అనే ఆయన, రేనే మోబన్ అనే బిజినెస్ ప్రొఫెసర్స్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనే బుక్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండు స్ట్రాటజీస్ ద్వారా కంపెనీస్ అనేవి ఒక మార్కెట్ లో ఎలా కంపీట్ అవ్వాలి, ఎలా పోటీ పడాలి అనేది చెప్తున్నారు. ఫస్ట్ చూద్దాం రెడ్ ఓషన్ స్ట్రాటజీ. రెడ్ ఓషన్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్లోనే మనం పోటీ పడటం. ఎగ్జిస్టింగ్ మార్కెట్లోనే పోటీ పడటం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా మంది, చాలా ప్రొడ్యూసర్స్ తయారు చేస్తారు. అంటే దానికి ఆల్రెడీ మార్కెట్ అనేది ఉంది. మనం కూడా అలాంటి ప్రొడక్టే తయారు చేసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని మెనీ కాంపిటేటర్స్, మెనీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలాంటి ప్రోడక్టే ప్రొడ్యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఒకే కస్టమర్, సేమ్ కస్టమర్స్ కోసం అందరు కంపెనీస్ పోటీ పడాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది ఇందులో ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మార్కెట్లో ఎదగాలి, మనం ముందుకెళ్ళాలి అంటే చాలా కష్టం అయిపోద్ది, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ. బ్లూ ఓషన్ స్ట్రాటజీ. బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మనం కొత్త మార్కెట్ని క్రియేట్ చేయడం, కొత్తగా మార్కెట్ని క్రియేట్ చేయడం. అదేంటి మ్యామ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ చూడండి, ఆ యాపిల్ ఐఫోన్ ఉందనుకోండి. మొబైల్ ఫోన్స్ చాలా ఉన్నాయి, కానీ యాపిల్ ఐఫోన్ ఉన్న టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్ కానీ ఎందులోనూ ఉండదు. ఎవరు ఆ టెక్నాలజీని కంపీట్ అవ్వలేరు. అలాంటప్పుడు వాళ్ళకి కాంపిటీషన్ అనేది లెస్గా ఉంటుంది, లేదా కాంపిటీషన్ అనేది అసలు ఉండదు. అందుకే దీని పేరు బ్లూ ఓషన్ స్ట్రాటజీ అని పెట్టారు. ఒక ఏ తుఫాను ఏమీ లేదు, ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, ఓషన్ అనేది బ్లూ కలర్లో ప్రశాంతంగా ఉంటుంది. అదే ఏ తుఫాను వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, రెడ్ కలర్లో ఉండి అల్లకల్లోలంగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ అనేది అలా పోల్చారు. ఓకేనా, ఒక రెడ్ ఓషన్తోను బ్లూ ఓషన్తో పోల్చారు. సో బ్లూ ఓషన్ స్ట్రాటజీలో మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా క్రియేటివిటీకి, ఇన్నోవేషన్కి ఫోకస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎదుగుదల అనేది ఈజీగా ఎదగగలం, ఎందుకంటే కాంపిటీటర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.